నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఇష్యూ. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని పట్టుకోవడమే విజయానికి మొదటి అడుగు. ప్రజాక్షేత్రంలో పేరు, ప్రఖ్యాతి, అదృష్టం ఈ మూడు కలిసొస్తేనే భవిష్యత్తు దిశగా దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశాన్ని అందుకున్న వారు ముందే ప్రణాళికలు వేసుకుని కీలక స్థానాల వైపు ఎగబాకాలి. ప్రారంభ విజయాన్ని హంసాపదంగా భావించి బలంగా పరిగణిస్తే ఒక్కోసారి పరిస్థితులు తలకిందులయ్యే ప్రమాదం ఉంటుంది. ఛాన్స్ ఎప్పటికప్పుడు ఉండదు, కానీ మార్పు అనే నిర్ణయం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. రాజకీయాల్లో మచ్చగా మిగిలిపోవడం చాలా ఈజీ, కానీ అందరివాడిగా గుర్తింపు పొందడం మాత్రం చాలా కష్టమైన పని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే కొలికిపూడి, ఎంపీ కేసినేని అంశాల నేపథ్యంలో చర్చ అంతా అదే దిశగా సాగుతోంది. ఇంతకీ టీడీపీ అంటే ఏంటి? అధినేత చంద్రబాబు సహనాన్ని పరీక్షిస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? క్యాడర్కు వెన్నుదన్నగా ఉండడం అంటే ఏంటి? ఈ విశేషాలపై ఇప్పుడు లోతైన విశ్లేషణని చూద్దాం. దక్షిణాది రాజకీయాల్లో కీలక మలుపులు తిప్పిన పార్టీగా తెలుగుదేశం ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. భారత రాజకీయ చరిత్రలో కొన్ని కీలక దశల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాయి. 1984 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజన అనంతరం నేటి ఏపీ వరకు టీడీపీ కేంద్ర రాజకీయాల్లో తనదైన స్థానం ఏర్పరచుకుంది. గత 4 దశాబ్దాల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రభావం పెరిగినా కేంద్ర ప్రభుత్వాల్లో అత్యధికంగా భాగస్వామిగా మారిన ప్రాంతీయ శక్తిగా టీడీపీయే నిలిచింది. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ 1984లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచి దేశ రాజకీయాల్లో దక్షిణాది శక్తిని పరిచయం చేసింది. ఆ తర్వాత 1996లో యునైటెడ్ ఫ్రంట్, 1998లో ఎన్డీఏ, 2014లో మళ్లీ ఎన్డీఏలో భాగస్వామిగా మారి కేంద్ర మంత్రివర్గంలో తన ముద్రను గాఢంగా వేసింది. 2024లో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ మద్దతు కీలకంగా మారింది. ఈ ప్రయాణం టీడీపీని కేవలం రాష్ట్ర పార్టీగా కాకుండా జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపే శక్తిగా నిలబెట్టింది. ఇది దక్షిణాది ప్రాంతీయ పార్టీలు కేంద్ర రాజకీయాల్లో ఎలా మార్గదర్శకంగా మారాయన్న దానికి స్పష్టమైన ఉదాహరణ. ఈ వ్యూహాత్మక ఎదుగుదల వెనుక టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాత్ర అసాధారణం. ప్రతి దశలోనూ, ప్రతి మలుపులోనూ ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్ర స్థాయికి ఎదిగిన నేతలెందరో తెలుగుదేశం పార్టీ నుంచి వెలుగులోకి వచ్చారు. ఎర్రం నాయుడు, అశోక్ గజపతిరాజు వంటి వారు కేంద్ర మంత్రులుగా సేవలందించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన స్పీకర్ పదవిలో జీఎంసీ బాలయోగి సేవలందించడం టీడీపీకి ఉన్న స్థాయిని స్పష్టంగా చూపిస్తుంది. ప్రస్తుతం అశోక్ గజపతిరాజు గవర్నర్గా, కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ వంటి యువ నేతలు కేంద్ర మంత్రులుగా రాణిస్తున్నారు. అంతేకాదు రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం వంటి మహానుభావుల నియామకంలోనూ టీడీపీ కీలక పాత్ర పోషించింది. ఇంతటి ప్రభావం కలిగిన పార్టీలో నేతగా ఎదగడం అంటే రాజకీయ పరిణితి, ప్రజలతో అనుబంధం, పార్టీ విలువల పట్ల నిబద్ధత అవసరం. అలాంటి అవకాశాలు వినమ్రత, క్రమశిక్షణ, అణకువ అనే 3 మూలస్తంభాలపై నిలబడిన వారికే దక్కుతాయి. అందుకే నేటికి టీడీపీ నుంచి వచ్చిన అనేక మంది నేతలు కీలక పదవుల్లో రాణిస్తూ పార్టీ శక్తిని ప్రతిబింబిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీలో చర్చకు దారితీస్తున్న అంశం తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహారం. ఆయనకు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు కీలక మలుపు తిరుగుతోంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన క్రమశిక్షణా కమిటీ సమావేశానికి 2 నేతలు హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే కొలికిపూడి తన వాదనను నివేదిక రూపంలో సమర్పించగా, అనంతరం ఎంపీ కేసినేని చిన్ని కూడా కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. తన నియోజకవర్గంలో ఎంపీకి పని ఏంటి, టికెట్ కోసం కోట్లు అడిగారంటూ కొలికిపూడి చేసిన ఆరోపణలపై ఆధారాలు సమర్పించగా, చిన్ని మాత్రం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను అంటూ తన వైఖరి స్పష్టంగా ప్రకటించారు. ఇప్పుడు ఈ వివాదంపై కమిటీ నివేదిక సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఈ పరిణామం పార్టీ భవితవ్యంపై ప్రభావం చూపనుందా అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
కడగాలు స్ట్రాంగ్గా ఉంటే భవనం 100 ఏళ్లు నిలబడుతుందన్నది ఓ సామెత. అదే కోణం నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, లక్షలాది కార్యకర్తలు, వేలాది నేతలు ఇవన్నీ కలిసి టీడీపీకి బలమైన పునాది అందించాయి. ఇప్పుడు ఆ పునాదిని మరింత బలపరిచేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా ముందడుగులు వేస్తోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల పునర్వ్యవస్థీకరణ, డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థల బలోపేతం, యువతను ఆకర్షించే కార్యక్రమాల రూపకల్పన ఇవి పార్టీ ఆలోచనల్లో ప్రధానంగా నిలుస్తున్నాయి. 2024 ఎన్నికల విజయాన్ని దృష్టిలో ఉంచుకుని క్యాడర్ను శక్తివంతంగా తీర్చిదిద్దే పనిలో పార్టీ నిమగ్నమైంది. తెలంగాణలో పునరుద్ధరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించబడుతోంది. సోషల్ మీడియా డేటా అనలిటిక్స్, గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ ఆధారంగా నియోజకవర్గాల వారీగా వ్యూహాలు రూపొందించబడుతున్నాయి. పార్టీకి శక్తి కలిగించేది నాయకత్వం కాదు, క్యాడర్ అనే భావనతో కార్యకర్తల శక్తిని సమీకరించేందుకు టీడీపీ నడుస్తోంది. ఈ వ్యూహాలన్నీ పార్టీ భవితవ్యాన్ని మలిచే మార్గదర్శకంగా నిలుస్తాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు కొనసాగుతుండగా ఆయన నాయకత్వంలో పార్టీ కేంద్ర రాజకీయాల్లో ప్రభావం చూపే స్థాయికి ఎదుగుతోంది. విస్తృత క్యాడర్ కలిగిన పార్టీగా టీడీపీలో అంతర్గత సమస్యలు సహజం. కానీ వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గుర్తించి పరిష్కరించడంలో అధిష్టానం కఠిన వైఖరిని అవలంబిస్తోంది. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న క్రమశిక్షణ కమిటీ సమావేశాలు, నేతల వివరణలు, నివేదికల సమర్పణ ఇవన్నీ ఒక పద్ధతిగా రూపొందించిన క్రమశిక్షణ వ్యవస్థలో భాగం. పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు, విభేదాలు లేదా అసమర్థతను తట్టుకోకుండా కమిటీలు తక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. అంతర్గత కలహాలు పార్టీ భవితవ్యాన్ని దెబ్బతీయకుండా సమగ్ర విచారణ, నివేదిక ఆధారంగా తుది నిర్ణయాలు తీసుకోవడంలో అధిష్టానం స్పష్టమైన దృక్పథాన్ని చూపుతోంది. ఈ విధానం పార్టీకి స్థిరత్వాన్ని, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడంలో కీలకంగా మారుతోంది. బెల్లం చుట్టూ ఈగలు, అలాగే అధికార పార్టీ అంతర్గత విషయాల్లో విపక్షాల కన్ను పడడం కామన్. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. గతంలోనూ నేతల మధ్య పొరపచ్చాలు వచ్చిన సందర్భాలున్నాయి. కానీ పార్టీకి వ్యతిరేకంగా ఏ అంశం తెరపైకి వచ్చినా వెంటనే అధిష్టానం స్పందించే తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు లేదా విభేదాలు, క్రమశిక్షణ రాహిత్యానికి ఎలాంటి తావు లేదని అధినేత చంద్రబాబు స్పష్టంగా ప్రకటిస్తూ తక్షణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ చర్యలు ప్రతిపక్షాలకు స్పష్టమైన సందేశంగా మారుతున్నాయి. అధికార పార్టీగా టీడీపీ నైతిక ప్రమాణాలను పాటిస్తూ అంతర్గతంగా శుద్ధి చేసుకునే ధైర్యాన్ని చూపిస్తోంది. పార్టీకి క్రమశిక్షణే ప్రాణం అనే భావనతో అధిష్టానం తీసుకునే కఠిన నిర్ణయాలు పార్టీ శక్తిని నిలబెట్టడంలో కీలకంగా మారుతున్నాయి. ఇలాంటి ఆలోచనే టీడీపీకి రాజకీయ స్థిరత్వాన్ని, ప్రజల్లో నమ్మకాన్ని అందించడంలో దోహదపడుతోంది. తెలుగుదేశం పార్టీ ఎజెండాలోనే కొత్తగా వచ్చిన నేతల దగ్గర నుంచి సీనియర్ల వరకు రూల్స్ పాటించాలన్న నిబద్ధత స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీలో ఏదైనా అసందర్భం చోటు చేసుకుంటే పద్ధతి ప్రకారం క్రమశిక్షణ కమిటీ ఎదుట వివరణ ఇవ్వాల్సిన వ్యవస్థ ఉంది. కానీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం మాత్రం పార్టీకి మొదటి నుంచి వివాదాస్పదంగా మారింది. వివాదాస్పద వ్యాఖ్యలు, స్థానిక నేతలతో విభేదాలు, పార్టీకి నష్టం కలిగించే పరిణామాలు ఇవన్నీ కలిపి టీడీపీకి చెడ్డ పేరు తెచ్చేలా మారాయి. అయితే వ్యక్తిగతంగా నేతలతో చర్చలు జరిపి పార్టీ శ్రేయస్సే ప్రాధాన్యమని స్పష్టం చేస్తూ విభేదాలను పరిష్కరించే దిశగా అధిష్టానం ముందడుగులు వేస్తోంది. పార్టీలో సమస్యలు రావచ్చు, కానీ వాటిని పరిష్కరించే శక్తి మన నాయకత్వానికి ఉంది అనే సంకేతాన్ని అధినేత చంద్రబాబు వ్యవహారం స్పష్టంగా ఇస్తోంది.
ప్రజల పక్షాన నిలిచిన నేతలకు చంద్రబాబు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అదే క్రమంలో అమరావతి రైతుల ఉద్యమంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పోషించిన కీలక పాత్రను అధిష్టానం విస్మరించలేదు. అమరావతి ఉద్యమానికి మద్దతుగా నిలిచిన కొలికపూడి ఆ సమయంలో పార్టీకి ప్రజల్లో మద్దతు పెంచడంలో తనదైన పాత్ర పోషించారు. అందుకే ఆయనపై వచ్చిన ఆరోపణల విషయంలో చంద్రబాబు తక్షణ నిర్ణయం తీసుకోకుండా విచారణకు అవకాశం ఇచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది పార్టీ వ్యవస్థలోని నైతిక ప్రమాణాలను నిలబెట్టే ప్రయత్నమే కాక ఉద్యమాల్లో కీలకంగా నిలిచిన నేతలకు గౌరవం ఇచ్చే సంకేతంగా కూడా చూడవచ్చు. ఈ క్రమంలోనే ఎంపీ కేశినేని చిన్ని సైతం పార్టీ గీటు దాటి వ్యవహరించకుండా తన స్థిరమైన వైఖరిని కొనసాగించారు. ఇక కొలికపూడి చేసిన ఆరోపణలపై క్యాడర్లు అనుమానాలు తలెత్తకుండా వాటిని ఖండిస్తూ రాజకీయ పరిణితి చాటుకున్నారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ శైలిని సమకాలీన అవసరాలకు అనుగుణంగా మలుచుకున్నారు. పార్టీ పునర్నిర్మాణంలో తనయుడు లోకేష్ కీలక పాత్ర పోషించడంతో నాయకత్వానికి మరింత బలం చేకూరింది. క్యాడర్కు దగ్గరగా ఉండే నాయకత్వం, కూటమి రాజకీయాల్లో సమన్వయం, పదవుల పంపకాల్లో న్యాయబద్ధత ఇవి చంద్రబాబు ప్రాధాన్యతగా తీసుకుంటున్నారు. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన నేతలకు తగిన హోదా కల్పిస్తూ నిబద్ధతకు గౌరవం ఇస్తున్నారు. అయితే ఇదే సమయంలో పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు, కార్యకర్తలను దూరం చేసే ప్రవర్తనపై మాత్రం ఆయన కఠినంగా స్పందిస్తున్నారు. వ్యక్తిగత ఇమేజ్ కంటే టీడీపీ గుర్తే ప్రజల నమ్మకానికి కారణమనే సందేశాన్ని 2024 ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా ఇచ్చారు. అయినా కొంతమంది ప్రజాప్రతినిధులు తమ నోరుకు పనిపెట్టి కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే చంద్రబాబు ఆగ్రహానికి గురికాక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ప్రజలతో నిత్యం టచ్లో ఉండాల్సిన నేతలు సంక్షేమాన్ని ప్రజల దరిచేర్చాల్సిన సమయంలో వ్యక్తిగత పేచీలతో పార్టీకి మచ్చ తెచ్చి అధిష్టానం ఉపేక్షించదన్నది స్పష్టమైన సంకేతం. చివరికి ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణే ప్రాణం. అధినేత చంద్రబాబు నాయుడు ఆలోచన ధోరణి పార్టీకి స్పష్టమైన దిశను సూచిస్తోంది. విలువలు పాటించిన నేతలకు గౌరవం, నిబద్ధత చూపిన క్యాడర్కు గుర్తింపు ఇవే ఆయన నాయకత్వంలో స్పష్టంగా కనిపిస్తున్న సంకేతాలు. ప్రజల పక్షాన నిలిచే నేతలే పార్టీ భవిష్యత్తుకు బలంగా మారతారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ శ్రేయస్సే ముఖ్యమన్న సందేశాన్ని చంద్రబాబు ప్రతి చర్యలోనూ ప్రతిబింబిస్తున్నారు. క్యాడర్తో నిత్యం టచ్లో ఉండే నాయకత్వం, వారి అభిప్రాయాలను గౌరవించే వ్యవస్థ, నైతిక ప్రమాణాలపై రాజీ పడని ధోరణి ఇవే టీడీపీని ప్రత్యేకంగా నిలబడుతున్న మూలస్తంభాలు. ఈ మార్గదర్శకతను అనుసరించే వారికే భవిష్యత్తులో కీలక స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీకి శక్తి కలిగించేది పదవులు కాదు, పట్టుదల, పద్ధతి, ప్రజలపై నమ్మకమే. ఇక కొలికిపూడి కేశినేని వివాదంపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేది కాలమే. జస్ట్ ఫ్యూ డేస్ వెయిట్ చేయాల్సిందే.